అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ యారగంట్' 23 భాగం. రచయిత వనజ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. బెడ్‌షీట్ కింద నగ్నంగా తగులుతున్న అతని బాడీ, మిర్రర్‌లో నుంచి వీపు మీద కనిపిస్తున్న గోటు గుర్తులు అతనికది నిజమే అని చూపిస్తుంటే, తన మీద విసిరిన షార్ట్‌ని వేసుకొని, "ఒసేయ్ పదం, ఎంత పని చేశావు? అందంగా రెడీ అయ్యి నన్ను టెంప్ట్ చేసి ఎక్కడున్నావు అగ్రహారం? ఒక్కసారి నాకు కనపడు. నిన్ను గుమ్మడికాయ పచ్చడి చేయకుంటే అప్పుడు అడుగు నన్ను" అని అంటూ ఫ్లాట్ మొత్తం కూడా ఒంటరిగా తిరిగి వెతికినా పాదం ఎక్కడా కనబడలేదు. బామ్మ ఫ్లాట్‌లో ఉందా అని చూసిన అతనికి అది ఇంకా తెరిచి కూడా కనపడకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఇంకోసారి ఇల్లంతా జాగ్రత్తగా వెతికిన అతనికి పదం కనబడలేదు. కానీ ఆమె రాసిన నోట్ మిర్రర్‌కి అతికించి రిఫ్లెక్ట్ అవ్వడంతో పేపర్‌ని చేతిలోకి తీసుకున్నాడు క్రిష్ బాబు. అందులో "క్షమించండి క్రిష్ గారని" ఉండడంతో దాన్ని చేతుల్లోకి తీసుకున్న క్రిష్ గట్టిగా నలిపేసి నిన్ను వదలను పదం అని చెప్తూనే ఉన్నాను. నాకు దూరంగా ఉండు పదం అని. కానీ నేను ఊహించేనంత దగ్గరైపోయి ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయాను. క్షమించండి అని అంటే వదిలేస్తానా పదం అని అనుకుంటూ క్రిష్ అలాగే కూర్చున్నాడు. ఎలా తిరుపతి దగ్గరికి చేరాలి అని. హాల్‌లో కూర్చొని సిగరెట్లు కాలుస్తున్న క్రిష్‌కి పదం మీద చెప్పలేనంత కోపం వస్తూ ఉంటే అలాగే ఉన్నాడు క్రిష్. ఎవరో తలుపు తట్టడం చూసి ఒక క్షణం పదంనే వచ్చిందేమో అని అనుకున్న క్రిష్ బాబు వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా ఉన్నాడు పృథ్వీ. "రేయ్! ఏమైంది? అంత టెన్షన్‌గా కనిపిస్తున్నావు" అని అడిగిన పృథ్వీకి క్రిష్ నుండి ఏమీ సమాధానం రాలేదు. పైగా అతను పృథ్వీని నెట్టుకొని మరీ బయట అటూ ఇటూ చూస్తున్నాడు. "బావా! నేను ఇక్కడున్నాను. అటెక్కడ చూస్తున్నావు?" అని అడిగిన క్రిష్‌ని "ఏం లేదు" అని అంటూ మళ్ళీ తన ఫ్లాట్‌లోకి వెళ్ళిపోతూ ఉంటే ఆపేసింది బామ్మ. "కిట్టయ్య, త్రిపద ఎక్కడా కనపడడం లేదు. పొద్దున్నే లేచి ఉంటే ఈ పాటికి మా ఫ్లాట్‌కి వచ్చేది కదా! కానీ ఇంకా రాలేదు. మేం కూడా నిద్రపోయి ఇప్పుడే లేచాము. ఎక్కడయ్యా ఆ పిల్ల? ఈ 10 రోజులు ఎంత బాగా పూజ చేసిందో. నిజం కిట్టయ్య, ఒక మాట చెప్తున్నా. నీ మేనమామ నీ కోసమే ఆ కూతుర్ని కన్నట్టున్నాడు. మంచి జోడి. ఆ పిల్లని పెళ్లి చేసుకొని తెచ్చేసుకో" అని బామ్మ అంటూ ఉంటే "ఇప్పుడే వస్తాను బామ్మ" అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు క్రిష్. ఏమైంది కిట్టయ్యకి అని అనుకుంటున్న బామ్మ త్రిపద ఏమైనా ఊరికి వెళ్ళిపోయిందనుకుంటా అని తన ఫ్లాట్‌కి వెళ్ళిపోయింది. ఇల్లంతా చూసి పదం కాఫీ ఇస్తుంది కదా అని సోఫాలో సెటిలైన పృథ్వీ, "చెల్లెమ్మ త్రిపద, కాస్త ఈ అన్నయ్యకి నీ చేతులతో కాఫీ ఇవ్వమ్మా" అని అడిగి వెనక్కి తల వాల్చాడు పృథ్వీ. కానీ ఎంతకీ ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో కళ్ళు తెరిచిన పృథ్వీకి ఎదురుగా 2 చేతులు తలలోకి పోనించి జుట్టు పీక్కుంటున్న క్రిష్ కనబడేసరికి, "రేయ్ క్రిష్, ఏమైందని?" కంగారుగా అడిగాడు పృథ్వీ. ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితి క్రిష్‌ది. "ఎందుకలా ఉన్నావు? అసలు త్రిపద ఎక్కడ? ఎక్కడికి వెళ్ళిందని?" అటూ ఇటూ చూస్తూ ఉన్న పృథ్వీని చూస్తూ "వెళ్ళిపోయిందిరా" అని చెప్పాడు క్రిష్. "వెళ్ళిపోయిందా? ఎక్కడికి?" అని పృథ్వీ అడిగితే తెలియదు అన్నట్లుగా తల ఊపాడు క్రిష్. "రేయ్ క్రిష్, ఏం మాట్లాడుతున్నావురా? తను ఎందుకు వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు ఏం చేశావు? నాకు తెలుసు. నువ్వే ఎప్పుడూ తన మీద చిరాకు పడుతూ ఏదో ఒకటి అనేసుంటావు. అందుకే తను హర్టయి వెళ్ళిపోయింది. అసలే ఆ పిల్లకి హైదరాబాద్ కొత్త. ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్ళిందో? నీ కోపం బిహేవియర్ గురించి తెలిసి కూడా తను నీ దగ్గర వదిలి వెళ్ళినా చూడు, నాది తప్పు. ఎంత పిచ్చిది. కనీసం పండక్కి ఊరు కూడా వెళ్ళకుండా నీకు జ్వరం వచ్చిందని ఆగిపోయింది" అని అంటూ వెంటనే "నేను హాస్టల్ దగ్గరికి వెళ్లి చూస్తాను. నువ్వు కాలేజ్‌కి వెళ్లి చూడు. అక్కడికేమైనా వెళ్ళిందేమో" అని పృథ్వీ వెళ్ళబోతుంటే ఫ్రెష్ అయ్యి "నేనెందుకు వెళ్ళాలి? నన్ను ఇంత చేసి కనీసం మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎందుకు? అది తప్పు తనది. పదం, నువ్వు కనబడిన రోజున ఎందుకు నాకు చెప్పకుండా వచ్చేశావని ఏడ్చే రోజు తీసుకురాకుంటే నా పేరు కృష్ణే కాదు" అని అనుకున్నాడు క్రిష్. ఫ్రెష్ అయ్యి మంచిగా రెడీ అయిన క్రిష్ కాసేపు వర్క్ చూసుకొని ఆకలి వేయడంతో యాపిల్ కొరుకుతూ ఫోన్‌లో క్రికెట్ చూస్తూ ఉన్నాడు. హాస్టల్‌కి వెళ్లి అక్కడికి త్రిపద వచ్చి 10 రోజుల పైనే అయ్యిందని చెప్పిన వార్డెన్‌కి నీరు కారిపోతూ తిరిగి క్రిష్ ఫ్లాట్‌కే వచ్చిన పృథ్వీకి క్రిష్ కాలు మీద కాలేసుకొని యాపిల్ తింటూ, క్రికెట్ చూస్తూ చిల్ అవుతూ ఉంటే కోపం నరచడానికి ఎక్కి "రేయ్ క్రిష్" అని అంటూ క్రిష్ చేతిలో ఉన్న మొబైల్ లాక్కొని సోఫాలోకి విసిరేశాడు. కూల్‌గా లేచిన క్రిష్ ఏమైందని అడిగితే "త్రిపద హాస్టల్‌కి కూడా వెళ్ళలేదంట్రా. నాకున్న టెన్షన్ కూడా నీకు లేదా? మర్చిపోయావా? ఈ 10 రోజులు నీకు ఎలా సేవ చేసిందో తను. నువ్వు దూరం అంటున్నా దగ్గర చేసుకొని మరీ వచ్చిన తనని ఎలారా అంత ఈజీగా వదిలేశావని" పృథ్వీ అరుస్తూ ఉంటే సైలెంట్‌గా ఉన్న క్రిష్‌ని చూసి ఇంకా కోపం వచ్చి "ఆ పిచ్చి పిల్ల నిన్ను ఈ 3 నెలల్లోనే ప్రేమించిందిరా. ఆ విషయమైనా నీకు అర్థమవుతుందా" అని పృథ్వీ గట్టిగా అడిగేసరికి "ప్రేమించిందిరా అర్ధాంతరంగా మధ్యలో వదిలి వెళ్ళిపోతుందా? నన్ను మార్చాలి అనుకుని
మారేలా కాకుండా వదిలేసి వెళ్ళిపోతుందా? అందుకే నేను కూడా నా ప్రేమని పొద్దున్నే చంపేసుకున్నానని క్రిష్ అంటే అతని కాలర్ పట్టుకున్న పృథ్వీ, త్రిపదని ప్రేమించావా? అని అంటూ మొదటిసారి అతని కళ్ళలోకి చూస్తూ కోపంగా అడిగాడు పృథ్వీ. బావగారు, మీతో ఒక విషయం చెప్పాలని అంటున్న పదంని వెంటనే పక్కకి లాక్కెళ్ళిపోయింది మహిత. ఏంటి మహిత, అలా పక్కకి తీసుకొని వచ్చేసావు? బావగారికి నన్ను నిజం చెప్పనివ్వు అని త్రిపద అంటుంటే, లేదక్కా, నువ్వు చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ బావగారు నిన్ను అర్థం చేసుకోకపోతే, ఏదో మేనమామ బాధపడుతున్నాడు అని నువ్వు అత్తయ్య కోసం సిటీకి వెళ్తాను అంటే నీకు సాయం చేశాడు అంతే తప్ప, ఇలాంటివి చేస్తే బావగారు కాదు, ఏ అబ్బాయి కూడా సపోర్ట్ చేయడు. ఒకవేళ నువ్వు చెప్పినా కూడా ఇప్పటికి ఇంటి పరువు పోకూడదు అని నిశ్చితార్థం పెళ్లి చేసుకుంటాడేమో కానీ, ఆ తర్వాత చెడ్డవాడైతే నిన్ను అనుక్షణం అనుమానిస్తూనే ఉంటాడు. మంచివాడైతే నీకు చెప్పలేక అటు నీతో పూర్తిగా పూర్తిగా సంతోషంగా ఉండలేక నరకం అనుభవిస్తాడు అక్క. అందుకే వద్దని చెప్తున్నానని మహిత బాగా ఆలోచించి చెప్తుంటే అది నిజమే అని తెలుస్తున్నా కానీ బావగారికి మోసం చేస్తున్నానేమో అనిపిస్తుంది మహిత అని త్రిపద అంటే, ఏం లేదు, నువ్వు సైలెంట్‌గా కూర్చో అక్క. చాలు, నువ్వు నిజం చెప్పి నాన్నగారిని అందరి ముందు తల దించుకునేలాగా చేస్తావా అక్క అంటూ గబుక్కున పదం చేయి తన తల మీద పెట్టుకున్న మహిత, జరిగిన విషయం మన మధ్యనే సమాధయిపోవాలక్క. కాదని ఎవరికి చెప్పినా కూడా నేను చచ్చినంత ఒట్టే అని మహిత చెప్పేసరికి త్రిపదకి కూడా ఇంక ఒప్పుకోక తప్పలేదు. మళ్ళీ ప్రమోద్ ముందుకు వెళ్ళిన అక్కా చెల్లెలిద్దరూ ఏమైందని అతను అడుగుతూ ఉంటే, ఆహా! ఏం లేదు బావగారు. ఏదో నిశ్చితార్థం గురించి గుర్తొచ్చి చెప్పాను. మేం వెళ్ళొస్తాం. అమ్మ త్వరగా రమ్మంది అని మహిత త్రిపదని లాక్కెళ్తూ ఉంటే ఆపిన ప్రమోద్, మరదలు గారు, మీరు కొంచెం మీ అక్కని వదిలితే నేను తనతో పర్సనల్‌గా మాట్లాడతానని చెప్పడంతో, అలాగే బావగారు, హిహి అని అంటూ నవ్వి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయింది మహిత. ఏయ్ మహి అని అంటూ వినిపించిన వాయిస్‌కి అటూ ఇటూ చూసిన మహితకి ఇటు, ఇటు అని అంటూ హిమ చేయి ఊపుతూ ఉండడంతో అక్కడికి వెళ్ళింది. ఏంటే ఇలా ఈ టైంలో గుడికొచ్చావని హిమ అడుగుతూ ఉంటే, మా అక్క వచ్చింది అని మహిత ఇంకా ఏదో చెప్పేలోపు, త్రిపద అక్క వచ్చిందా ఆయ్ అని అంటూ ముందుకి వెళ్ళిపోతున్న హిమని ఆపుతూ, అక్కడ ఓన్ సిస్టర్, నాకే పర్మిషన్ లేదు. ఇంక నీకేముంటుందే అని అన్నది మహిత. పర్మిషనా? నా అక్కని కలవడానికి పర్మిషనా? ఎందుకే అని హిమ అంటే, అక్కడ మా అక్కతో పాటు బావగారు కూడా ఉన్నారు అని అన్నది మహిత. మహి, రేపే కదా నిశ్చితార్థం. కనీసం త్రిపద అక్కకైనా నువ్వు నీ విషయం చెప్పవే. అక్క ఖచ్చితంగా నీకు ఏదో ఒక హెల్ప్ చేస్తుందని మహిత అంటున్నప్పుడే, ఏం విషయం మహి? నాకు ఏం చెప్పాలో హిమ అని అడుగుతూ ఉంటే, అప్పుడే వచ్చిన త్రిపదని చూసి చెప్పడానికి నోరు తెరుస్తున్న ఫ్రెండ్ నోరు మూసేసింది మహిత. అతని కాలర్ పట్టుకున్న పృథ్వీ, త్రిపదని ప్రేమించావా? అని అంటూ మొదటిసారి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ కోపంగా అడిగాడు పృథ్వీ. చెప్పా కదా పొద్దున్నే ప్రేమ, గీమ అన్నీ పోయాయని. నువ్వు కూడా పోతే నేను ప్రశాంతంగా నా పని చేసుకుంటానని చెప్పాడు క్రిష్. ఎందుకు చేసుకోవు? హ్యాపీగా చేసుకుంటావు. మనకు ఒకరిని తిడుతున్నాం, ఏడిపిస్తూ ఉన్నాం అన్న సెంటిమెంట్స్ అస్సలు లేవు కదా! అందుకే ఎవరిని దగ్గరికి రానివ్వం. వచ్చిన వాళ్ళని వెళ్ళగొడతామని పృథ్వీ అంటూ ఉంటే, రేయ్ గమ్మున పో అని క్రిష్ అరిచేసరికి కాస్త కూలైన పృథ్వీ, క్రిష్ ఒక్కసారి త్రిపుర కోసం ఆలోచించరా, నేను కాలేజ్‌లో తన అడ్రస్ తీసుకుంటాను. వాళ్ళ ఇంటికి వెళ్దాం అని పృథ్వీ అడిగేసరికి, నాకేం అవసరం లేదు, నన్ను ఒంటరిగా వదిలేయ్ అని చెప్పి పృథ్వీని తన ఫ్లాట్‌లో నుంచి తరిమేసి లాక్ వేసుకున్నాడు క్రిష్. పదం, నన్ను నిజంగా చెడ్డవాడిని చేశావు కదా! కానీ చెప్తున్నా విను. మళ్ళీ నాకు నువ్వు ఎదుట పడిన రోజు, నువ్వా రోజు ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావో అని బాధపడేలా చేయకపోతే చూడు అంటూ ఫోన్‌లో తత్కాల్‌ని ఓపెన్ చేసి హైదరాబాద్ టు ధర్మపురం ట్రైన్ టికెట్స్ చూస్తున్నాడు క్రిష్ బాబు. మహి, రేపే కదా నిశ్చితార్థం. కనీసం త్రిపద అక్కకైనా నువ్వు నీ విషయం చెప్పవే. అక్క ఖచ్చితంగా నీకేదో ఒక హెల్ప్ చేస్తుందని మహిత అంటున్నప్పుడే, ఏం? ఏ విషయం మహి? అని తను నాకేం చెప్పాలో హిమ అని అడుగుతూ వచ్చిన తిరుపతిని చూసి చెప్పడానికి నోరు తెరుస్తున్న ఫ్రెండ్ నోరు మూసేసింది మహిత. ఏంటి మహి? హిమని చెప్పనివ్వని త్రిపుర అడగటంతో, ఏం లేదక్కా, తను నీకోసం ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోమని చెప్తోంది. అవన్నీ ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో చేసుకోలేవు కదా! అందుకే వద్దని చెప్తున్నా అని అంటూ మహిత అనేసరికి, నిజంగా అంతేనా అని అడిగింది త్రిపద. పదం వెనక్కి వెళ్ళిన మహిత హిమకి చెప్తే, నా మీద ఒట్టే అని పెదాలు కదపడంతో, అంతే అక్క అంతే అని చెప్పి, మా అమ్మకి నీ ఎంగేజ్‌మెంట్ బ్లౌజులు ఇచ్చింది కమల పెద్దమ్మ. ఒకసారి నువ్వొచ్చి మోడల్ ఏమని చెప్తే అమ్మ స్టిచ్ చేస్తుందంట త్రిపురక్క అని హిమ అంటే, పర్లేదు, ఏదో ఒకటి చీరకు సెట్ అయ్యేది అత్తనే కుట్టేయమని చెప్పిన త్రిపద
మహితని తీసుకొని ఇంటి బాట పట్టింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే శ్యామల అక్షింతలు మొదలవడంతో ఏంటో ఇప్పుడే అని వెళ్ళి మధ్యాహ్నం భోజనాల వేళకొస్తున్నారు. అసలు మా కాలంలో ఇలా మాట్లాడనిచ్చేవారే కాదు. ఇంకా వంట కూడా చేయలేదు అని అంటూ శ్యామల నసుగులు వింటూ మహిత విసుగ్గా ఫీలైతే త్రిపుర బయట నడుములో దోపుకొని వంటింట్లోకి వెళ్ళింది. గబగబా పప్పుచారు, పచ్చడి వేపుడు, అన్నం చేసి అరగంటలో చెమటలు తుడుచుకుంటూ బయటకొచ్చింది త్రిపద. దానికి కూడా తృప్తి చెందని శ్యామల ఇంకా గొణుగుతూ తింటుంటే శాస్త్రిగారు మాత్రం రేపటి నిశ్చితార్థం కోసం పనులు చూసుకుంటూ బయటే ఉండిపోయారు. ఆయనకి ఫోన్ చేసిన త్రిపద, "నాన్నగారు ఇంటికి రండి. భోజనాల వేళ కూడా దాటిపోవచ్చిందని." త్రిపద అంటే, "రావడం కుదరదు పెద్దమ్మాయి. చాలా పనులున్నాయి" అని శాస్త్రి గారు ఫోన్ కట్ చేస్తే బాధపడింది త్రిపద. ఒకవేళ రేపు నిశ్చితార్థం జరగకపోతే నాన్నగారికి ఎంత నష్టమో అని అనుకుంటూ మహి అని పిలిచింది త్రిపద. కానీ రూమ్‌లో ఎక్కడా మహిత కనపడకపోవడంతో ఎక్కడికెళ్ళిందిది అని అంటూ బయటకు వెళ్ళేసరికి త్రిపద కోసమే వేడివేడిగా అన్నం, కూరని తీసుకొస్తూ, "నువ్వు చేసి తినడం మర్చిపోయావేంటక్కా? రా అని తిను" అని అంటూ మహత అమ్మలాగా త్రిపదకి గోరుముద్దలు పెడుతుంటే తినింది త్రిపద. మహి, "నాన్నగారు నా పెళ్లి కోసం అప్పేమైనా చేశారా?" అని త్రిపద అడిగితే ఆమె వంక చూస్తూ, "ఏమో అక్కా, నాకు తెలీదని" చెప్పింది మహిత. "అలా కాదే, అమ్మతో మాట్లాడుతూ ఏదైనా పొలం అమ్మాలని, ఏదైనా బంగారం కోసం అప్పు చేశా అలా ఏమైనా మాట్లాడుకున్నారా?" అని అడుగుతున్నా. "అంతే" అని అంటూ త్రిపుర అనేసరికి, "అలా ఏం లేదక్కా. నా ముందైతే ఏమీ మాట్లాడలేదు. అయినా నాన్నగారు మన కోసం చిన్నప్పటి నుంచి సేవింగ్స్ చేసుకుంటూ వస్తున్నారు కదా! అప్పెందుకు చేస్తారింకా? నువ్వు టెన్షన్‌లో ఏవేవో ఆలోచిస్తున్నావు తప్ప ఏమీ జరగదు. నువ్వు సంతోషంగా ఉండు" అని అంటూ మహిత అన్నం మొత్తం త్రిపదకు తినిపించాక, ఇప్పుడు ఆ అక్కగారు కూడా అన్నం పెట్టుకొచ్చి చెల్లికి తినిపించారు. పదం వద్దు అంటున్నా బలవంతం మీద కాసేపు రెస్ట్ తీసుకోమని ఆమెను రూమ్‌లోకి తోసిన మహిత రేపటి కోసం ఇల్లు సర్దడం, క్లీన్ చేయడం లాంటివి స్టార్ట్ చేసి సాయంత్రానికి అన్నీ అవగొట్టేసింది. తన రూమ్‌లో నుండి పిలుస్తున్న త్రిపదకి అక్క లేచినట్టుంది. కాఫీ ఏమైనా కలుపుకొని తీసుకువెళ్దాం అంటూ కిచెన్‌లోకి వెళ్లి కాఫీ చేసుకొని తీసుకువెళ్ళేసరికి త్రిపద చేతుల్లో ప్రమోద్ డైరీ ఉండడంతో మహిత గుండె ఆగిపోయింది. "అక్క, ఏంటి పిలిచావని?" మహిత తడబడుతూ అడుగుతూ ఉంటే, "ఈ డైరీ బావగారిదిలాగా ఉంది కదా! నీ గదిలో ఎందుకుందని?" అడిగింది త్రిపుద. "ఇంకా ఓపెన్ చేయలేదు" అని రిలాక్సింగ్‌గా ఫీలవుతూ, "మొన్న నాకు కొన్ని బుక్స్ అవసరం ఉండి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అందుకని అక్కడ బావగారి రూమ్‌లో ఉంటే తెచ్చుకునేప్పుడు ఇది కూడా వచ్చినట్టుంది. ఇటివ్వక్క, నేనిచ్చేసి వస్తానని" మహిత కంగారుగా దాస్తూ అడుగుతూ ఉంటే, "చాలా సంవత్సరాల క్రితందున్నట్టుంది" అంటూ త్రిపద ఓపెన్ చేయబోయేసరికి, "పెద్దమ్మాయి, చిన్నమ్మాయి ఎక్కడున్నారు?" అని అంటూ లోపలికొచ్చారు శాస్త్రిగారు అన్ని పనులు చూసుకొని. పదం మహిత చేతుల్లో ఆ డైరీ పెట్టి వెళ్ళబోయేంతలో, "ఒసేయ్ మహిత, ఎక్కడున్నావిట్రా" అని అంటూ శ్యామల కేక వేయడంతో ఆ డైరీ రూమ్‌లోకి పడేసి డోర్ వేసుకొని శ్యామల దగ్గరికి వెళ్ళిపోయింది మహిత. "అన్ని పనులు అయిపోయాయి. నువ్వు ఏమన్నా తెచ్చుకోవాలి అంటే బయటికి వెళ్లి తెచ్చుకోండని" శాస్త్రిగారు అంటూ ఉంటే, "వాళ్ళకేముంటాయి, బంగారమంతా చేయించి పెట్టాము. చీర అవి ఇవి మా అన్నయ్య గారు తెచ్చారు. ఇంకేం పనులుంటాయి వాళ్ళకి? మీరు మళ్ళీ వాళ్ళని బయటికి పంపిస్తున్నారని" శ్యామల అంటూ ఉంటే ఆవిడ నోరుకి శాస్త్రిగారు సైలెంట్ అయితే, త్రిపద, "ఏమీ వద్దు, అన్నీ ఉన్నాయి నాన్నగారని" చెప్పి ఆయన కోసం టీ కాచడానికి వెళ్ళింది. చీర, నగలు ఉంటే చాలా, మ్యాచింగ్ గాజులు, బొట్టు బిళ్ళలు లాంటివేమీ వద్దా? అని వాళ్ళ మాటలు వినిపించిన మహిత గొణుక్కుంటూ శ్యామల అప్పగించిన పెరటిని క్లీన్ చేయడం పని చేసుకుంటూ రేపు ఆ క్రిష్ గారు వస్తారా రారా అని అనుకుంది. రాత్రవుతూ ఉండగా, "అక్కా, మెహందీ పెట్టుకుంటావా?" అని మహిత అడుగుతూ ఉంటే తన తల్లి మహిత తల మీద పెట్టి, "ఎందుకే ఆ పిచ్చి పిచ్చి డిజైన్‌లు, చక్కగా గోరింటాకు రుబ్బుకొని పెట్టుకుంటుంది" అని శ్యామల అంటే, "అమ్మా, ఈ టైంలోనా చెప్పేది? మెహందీ కదా అని నేను ఆకు కొయ్యలేదని" మహిత చెప్పేసరికి శ్యామల కళ్ళలో పడి నలిగేలోపు కమలగారు బౌల్ నిండుగా గోరింటాకులు తెస్తూ, "వదినా, మా ఇంటి చెట్టు బాగా పండుతుంది కదా! అందుకే నా కోడళ్ళ కోసం రుబ్బి నేనే తెచ్చానని" చిరునవ్వుతో అంటూ వస్తుంటే, "కోడలు కాదా వదినా, కోడలు ఒకరే, ఇంకొకరు మేనకోడలు మాత్రమే" అని చెప్పి తన కోసం కాస్త కప్‌లో తీసుకొని వెళ్ళిపోయింది శ్యామల. "మీ అమ్మ మాటలకేం పట్టించుకోకండి. ఇద్దరూ ఎప్పుడూ నాకు మేనకోడలు, కోడలు అనేది పక్కన పెడితే నా కన్న కూతురులతోనే సమానం" అని చెప్తూ త్రిపద, మహిత ఇద్దరికీ కూడా అందంగా గోరింటాకుని చందమామలుగా దిద్దింది కమల. తెల్లారింది. ఇద్దరు అక్కా చెల్లెలు కాళ్ళు చేతుల గోరింటాకు ముద్ద మందారం రంగులో పడటంతో మహిత హ్యాపీ అయితే, శ్యామల వీళ్ళ రూమ్ దబ్ కొట్టి మరీ నిద్రలేపేసింది. "ఉఫ్! అమ్మా" అని అంటూ ఇద్దరు గోరింటాకు చూస్తున్నది కాస్త వెళ్లి తలుపు తీసింది మహిత. "త్రిపు ఏం చేస్తుందే?"
నువ్వు తలుపు తీసావు లోపలుందా అని అంటూ శ్యామల తొంగి తొంగి చూస్తుంది. అమ్మా! ఎందుకంతలా చూస్తున్నావు? అక్క నిద్రపోతూ ఉంది. లోపల లేకుండా ఎక్కడికి వెళ్తుంది అని నీ ఉద్దేశం? అంటూ మహిత విసుగ్గా అడుగుతుంటే ఒకరిలాగే చేసి మా పరువుని వీధిలోకి విసిరిపోయారులే అని మూతి ముడిచి త్రిపుని లేపి స్నానం చేసి పూజ చేయమని చెప్పు అంటూ వెళ్ళిపోయింది శ్యామల. తన మేనత్త గురించి తల్లి మాట్లాడుతోందని అర్థం చేసుకున్న మహిత టైం చూస్తూ ఇంకా 5:30నే కదా అయింది. ఎప్పుడు 11 గంటల ముహూర్తానికి ఇప్పుడు నిద్ర లేపాలా అని త్రిపద ముఖాన్ని చూసి లేపలేకపోయింది మహిత. అలసట ఇంకా విచారం మొత్తం పదం ముఖంలోనే కనిపిస్తోంది. 10 నిమిషాలకే త్రిపదకి మెలకువ రావడంతో శ్యామల చెప్పిన పనులన్నీ కూడా చకచకా చేసేసింది త్రిపద. శాస్త్రి గారికి బయట ఊర్లో ఉన్న బంధువులు చాలా తక్కువ మంది. మొత్తం అదే ఊర్లో ఉంటారు. కాబట్టి ఒక 10 మంది వరకు మాత్రమే వేరే ఊరు నుంచొచ్చారు నిశ్చితార్థానికి. వాళ్ళకి మర్యాదల్లో మహిత బిజీ అయితే లంగా ఓణీలో రెడీ అయి కూర్చుంది త్రిపద. కొంచెం కొత్తగా. అప్పటికే టైం 9:30 అవుతూ ఉంటే అందరూ కలిసి గుడికి పదండి అంటూ శర్మ గారింటి నుంచి కబురు రావడంతో గుడిలోనే ఉండే ఫంక్షన్ హాల్‌కి కాలినడకన బయలుదేరారు త్రిపద వాళ్ళందరూ. ఎందుకంటే గుడి దగ్గరే కాబట్టి. దారిలో మొత్తం త్రిపద ఆలోచనలు క్రిష్ చుట్టూనే ఉన్నాయి. కనీసం తనని ప్రేమించకపోయినా పర్వాలేదు. శాస్త్రి గారి కోసమైనా వస్తే బావుండు అని అనుకుంటూ ఒక్కో అడుగు గుడివైపు వేస్తుంది త్రిపుర. ఆమెని గమనించింది మహిత. అక్కా! ఎందుకంతలా ఆలోచిస్తున్నావు? క్రిష్ గారు నీకోసం తప్పకుండొస్తారు. నువ్వు చూస్తూ ఉండు అంటూ మహిత ధైర్యం చెప్పేసరికి గుండెని స్థిమితంగా ఉంచుకుంటూ వచ్చింది త్రిపద. గుడిలో ప్రమోద్ ముందుగానే వచ్చి ఉండడంతో ఇద్దరికీ పూజ చేయించిన శర్మగారు నిశ్చితార్థం బట్టలు వేసుకొని రమ్మని పంపారు. దాంతో మగపెళ్లి వారు పెట్టిన పట్టు చీరలో రెడీ అయి వచ్చింది త్రిపద. ఇటు మహిత కూడా సింపుల్‌గా చీర కట్టుకుంది. ప్రమోద్ శర్వానీలో మెరుస్తూ ఉంటే ఇద్దరికీ మార్చుకోవడానికి ఉంగరాలందించింది మహిత. కలలో పొంగుతున్న గంగని కంటి కొసల్లోనే ఆపేస్తూ ప్రమోద్ త్రిపద వేలికి ఉంగరం పెట్టే టైంకి ఏం జరిగిందంటారు? గెస్ చేయండి ఫ్రెండ్స్. కథ కొనసాగుతుంది. మరి ప్రమోద్ త్రిపదలకి ఈ నిశ్చితార్థం జరుగుతుందా? అలా జరిగితే పాపం ప్రమోద్‌ని ప్రేమిస్తున్న మహిత పరిస్థితి ఏంటి? అసలు ప్రమోద్ డైరీలో ఏముంది? త్రిపద చదివిందా? మరో పక్క క్రిష్ ఇక్కడికొస్తాడంటారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.